ఆరోపణలు ఈడ ఓటు బ్యాంక్ అసలే లేక జీరో గ్రౌండ్ అని మేము తెలిసి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రకరకాల ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షాలు ఇది ఆనవాయితీగా మారింది. నిన్న గాంధీ భవన్లో మారుతూ అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు 4 ప్రశ్నలు వేసిన. ఎనిమిది మంది ఎంపీలు 2 మంత్రులు ఉన్నారు రాష్ట్రం నుంచి. 12 ఏళ్ళుగా ఏం వెలుగబెట్టారు ఈ రాష్ట్రానికి? నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుండు 0 ఇచ్చారు తెలంగాణకి. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చింది ఆయన? దీనికి జవాబు చెప్తాడా? దక్షిణాది రాష్ట్రాల మీద ఇంత వివక్ష ఎందుకు? మేము ట్యాక్స్ కడుతున్నటువంటి లెక్కకు తగ్గించి మాకు వాటా ఇస్తున్నటువంటి పరిస్థితి నిజం కాదా? ఈ రాష్ట్రానికి ఏం ప్రాజెక్టు తీసుకొచ్చినారో ఓట్లాడుతారు మీరు బీజేపీ వాళ్ళు. విభజన హామీ చట్టంలో పొందుపరిచినటువంటి హామీల గురించి ఇంతవరకు ఊసే లేదు. మాట్లాడిన పరిస్థితి పాపాన పోలే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. వీళ్ళ ఎన్నికలు రాగానే మతం పేరిట కులం పేరిట చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ అగ్గి రాజేసి ఓట్లు దండుకుంటామంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు. వారికి కావాల్సిన అభివృద్ధి, వారికి కావాల్సిన వారి మున్సిపాలిటీ అభివృద్ధి, రేపు వారి పిల్లల భవిష్యత్తు, అది దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి మతం గుర్తొస్తుంది. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సెన్సేషన్ చేయడం గుర్తొస్తుంది. తద్వారా ప్రజల యొక్క మనోభావాల్ని వాడుకొని ఓట్లు వేసుకునేటువంటి దుర్నీతి బంద్ చేయాలి. ఇప్పుడు బీజేపీ నాయకులు దీనికి ఒక గుణపాఠం చేసుకోవాలి. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం అది ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకే వాళ్ళు ఈ రాష్ట్రంలో 90% పైన మున్సిపాలిటీలో కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది. ప్రజలకు కూడా అర్థమైపోయింది. బీజేపీ వాళ్ళు వచ్చి దేవుడు మతం తప్ప ఇంకా చేసేదేమీ లేదు, మా కుటుంబాల్లో ఒరిగేదేమీ లేదన్న మాట వాస్తవం అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తాడు అని చెప్పి బీజేపీ చెప్తున్నారు. మిత్రులారా, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ని మేము ఆదరిస్తాము. చిరంజీవి గారి అభిమాని నేను. కానీ వారు అనుచితంగా తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి వారు తెలంగాణలో ప్రచారం చేసే ముందు దాని మీద వివరణ ఇవ్వాలి ఫస్ట్. ఇలా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటే మీకు దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో. బీజేపీ అధ్యక్షుడు కానీ నాయకులు కానీ కాళ్ళ బల్పు కట్టుకొని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే బీజేపీ దుస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎక్కడ ప్రకటించాము మేము? ఎవరన్నారు మేయర్ అభ్యర్థిని ప్రకటించామని? నిజామాబాద్లో 3 అభ్యర్థుల మీద మేము ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. ఇంతవరకు మేయర్ అభ్యర్థిని మీరు ప్రకటించలే. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎన్నికలైన ఇప్పుడు నిజామాబాద్ ఉన్న పరిస్థితిలో 2 అగ్రవర్ణానికి చెందినవారు, ఒకరు బీసీ, ఒక ఎస్సీ వర్గానికి చెందినవారు మేయర్ పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నరేందర్ రెడ్డి గారు ట్యాక్స్ కట్టినారంటే మంచి పరిణామం కదా అది. ఇవాళ కాకుండా రేపు కట్టాల్సిందే. వారు కొలతల విషయంలో కొంత తగాదా ఉందని కోర్టును ఆశ్రయించినారు. కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించలే. కానీ ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి కట్టాల్సి వచ్చిందని కడతారు. అంతిమంగా కోర్టు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. దానికి అరవింద్ గారు నేను కట్టించినానని, మరి నువ్వు కట్టిస్తే నిఖిల్ సాయి ఓటర్లు కట్టి ఎందుకు కట్టించలేకపోతున్నావు? అరే నువ్వు ఈ గుండు మాటలు బంద్ చేసి, సున్నా మాటలు బంద్ చేసి ఇప్పటికైనా రేపటి నుండి ఈ నగరానికి ఏం తీసుకొస్తావో చెప్తే బాగుంటుంది. ఇది 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 అమృతలో ఉంది. ఆనాడు అవకాశాలను కూడా ఈ పట్టణానికి నువ్వు తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకురాలేకపోయినావు. నేను ఇప్పుడు కూడా మా తమ్ముడు అరవింద్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నిజామాబాద్ పట్టణానికి 7 ఏళ్ళుగా ఎంపీగా ఉండి ఏం నిధులు తీసుకొచ్చినావు, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినావు, ఎవరు బతుకులు ఎలగబెట్టినావు, ఎవరికి సంక్షేమం అందించినావు, ఏ బీదవాడి బతుకులు ముఖ్యంగా బీసీల బతుకులు ఏమైనా మెరుగుపడ్డాయా?
అరే మీకు కొంత జ్ఞానం ఉండి మాట్లాడాలి. బీసీ బిల్లు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయి తీసుకొస్తే మీ బీజేపీ ప్రభుత్వము గవర్నర్ దగ్గర 2 బిల్లు పెండింగ్ పెడితే ఒక బీసీ బిడ్డ అయినట్టు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు ఇవాళ? ఫస్ట్ దానికి జవాబు చెప్పు. ఆ తర్వాత నిజామాబాద్ బీసీలు నీకు ఓటేయాలనో లేదో ఆలోచిస్తారు. బీసీ బిల్లు ఎందుకు తొక్కిపెట్టినారు? బీసీ బిల్లు మీద బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఎందుకు మాట్లాడలే? ఎందుకు తోక ముడుస్తున్నారు? ధైర్యము దమ్ము లేక మోడీ దగ్గరికి వెళ్ళి ఇది మా బీసీలకు రావాల్సిన హక్కులను అడిగే దమ్ము ధైర్యం లేక మీరు తోక ముడుచుకుని ఇంట్లో కూర్చొని ఇవాళ బీసీలు ఎట్లా అడుగుతారు? ఏ రకంగా బీసీలు ఎట్లా అడుగుతారు మీరు? నేను ఇవాళ సవాలు ఇస్తాను. మీరు ఏం చేశారు? నిజామాబాద్ పట్టణానికి కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిన ఓట్లు అడుగుతారు? కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో డిపాజిట్ పోయింది. ఎందుకు పోయింది? ప్రజలకు అర్థమైంది వీళ్ళు పనుల మనుషులు కాదు, కేవలం మాటల మనుషులు, మతం పేరిట మమ్మల్ని రెచ్చగొట్టే మనుషులనే మాట అర్థమైంది. కాబట్టే కిషన్ రెడ్డి సాక్షాత్ వారి నియోజకవర్గంలో జరిగిన జూబ్లీస్ ఎన్నికలు డిపాజిట్ పోయింది. అదే పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాబోతా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.